ఉంటుంది అంటున్నాను. ప్రభుత్వాలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఈ ఉన్న అధికారులే సమర్థవంతంగా చేస్తారు. వీళ్ళ ట్రాన్స్ఫర్స్, పోస్టింగ్స్, వీళ్ళ అన్ని అధికారులు వాళ్ళ దగ్గర పెట్టుకున్నాక వాళ్ళు తాబేదారులకే పనిచేస్తారు. తర్వాత జైలుకు పోయేది వాళ్ళే. ఏ ప్రభుత్వంలో అయినా తర్వాత తప్పులు చేస్తే అధికారులు 35 ఏళ్ళు ఉంటారు, రాజకీయ నాయకులు 5 ఏళ్ళే ఉంటారు. జైలుకు పోయేది వీళ్ళే అవుతారు అంటున్నాను. రైట్. కిరణ్ గారు. సార్, ఇక్కడ ఇందాక రజనీ గారు చెప్పినట్టు మాచర్ల ప్రాంతంలో కనుక ఇప్పుడు ఈ ఆఫీసర్ని, ఎస్పీలని మార్చకపోతే ఇంకా తీవ్రంగా ఉండేవండి గొడవలు. ఎందుకంటే మన పల్నాడులో మొదటి నుండి గతంలో టీడీపీ తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్తేనే వీళ్ళు ఎంత దాడి చేశారో తెలుసు. బోండా ఉమ్మ గారి మీద కానివ్వండి, బొద్దా వెంకన్నమ్మ గారి మీద. ఇలా వీళ్ళు వైకాపా వాళ్ళు ఏదో మార్చిన చోటే గొడవలు జరుగుతున్నాయి అని పదే చెప్పడం వలన అందులో ఒరిగిందే లేదు, జరిగేది కూడా ఏమి ఉండదు. రేపొద్దున మన దగ్గర సమర్థవంతమైన అధికారులు ఉన్నారు. రేపొద్దున విచారణ చేసి నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఎవరిదే తప్పు అనేది బయటకు వస్తుందండి. ఇక్కడ ఒకటి ఫోకస్ పెట్టాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలు ఏదైనా సరే కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ని సిన్సియర్ ఆఫీసర్స్కి అలాట్ చేసి అలాంటి చోట్ల రేపొద్దున శాంతి భద్రతలని పరిరక్షించడం, రేపొద్దున ఏ ప్రభుత్వం వచ్చినా సరే, రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినా సరే అది చేయాలండి. ఎందుకంటే మనం ఇప్పుడు టెక్నాలజీ యుగంలో ఉన్నాం. ఇంకా కొన్ని ప్రాంతాలు, ఇప్పుడు పల్నాడు కానివ్వండి, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి సెన్సిటివ్ ఏరియాస్. ఇప్పుడు అనంతపురంలో తాడిపత్రి కానివ్వండి, అలాంటి ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు గతంలో మీరు చూస్తే వైకాపా నుండి వీళ్ళు ఎవరైతే లీడర్లుగా చాలామంది అవుతున్నారో, ఫ్యాక్షన్ లీడర్లుగా చాలామంది అవుతున్నారో, వాళ్ళని అణిచివేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఎందుకంటే ఇలాంటి రేపొద్దున గత 5 ఏళ్ళలో చూస్తే రేపొద్దున ఇదే సంస్కృతి రాష్ట్రం మొత్తం పాకితే ఇబ్బంది పడేది ప్రజలే, ప్రభుత్వాలు కాదు. ప్రాణాలు కోల్పోయేది కూడా ప్రజలే, అధికారులు కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో శాంతి భద్రతలను పూర్తిగా నిర్వీర్యం చేసి, శాంతి భద్రతలు అనేవే లేకుండా పోలీసు వ్యవస్థని తన గుప్పిట్లో పెట్టుకుని ఈ రోజున ఈసీ 45 రోజుల్లో ఇంత స్ట్రిక్ట్గా ఉండటం వలన వాళ్ళకి నచ్చకపోవడం. పని చేస్తే బాగుంటుంది కదా. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, రేపొద్దున మీరే రావచ్చేమో, వచ్చిన తర్వాత కూడా ఒక 6 నెలల పాటు ఈసీకే ఇచ్చేసి మీరే లా అండ్ ఆర్డర్ సబ్జెక్ట్ వరకు వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే ఒకటి సార్, ఇక్కడ ఈసీ అంటే ఏంటి? ప్రభుత్వాన్ని ఎప్పుడైతే పోలింగ్ తర్వాత చెలరేగిన హింస కాబట్టి దాని బాధ్యత కూడా ఈసీఏ తీసుకోవాలి. మొత్తం అది చల్లారేదాకా ఈసీ చేతుల్లోనే గత ప్రభుత్వానికి చేత కాలేదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? ఇప్పుడు మీ ఆధ్వర్యంలో కూడా జరిగాయి కదా 2019లో జరిగినాయి సార్. ఒకటి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ లో పాత బస్తీ అల్లర్లని మనం మరి కంట్రోల్ చేసే తెలుగుదేశం పార్టీ పెంచి పోషించింది జగన్మోహన్ రెడ్డి. ఇందాక రజనీ గారు చెప్పారు, ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడిని చంపేసి అదే సీఎం తో జరిగేది ఫ్యాక్ట్ సార్. ఫ్యాక్ట్స్ మాట్లాడితే అది మీకు కాకపోతే కాదు. ఇప్పుడు అంతకుల్ని పక్కన పెట్టుకుని తిరిగేది ఎవరు? ఒక అవినాష్ రెడ్డిని కానివ్వండి, ఎమ్మెల్సీ అనంతబాబుని కానివ్వండి. ఇప్పుడు 5 ఏళ్ల పాటు చెప్పారు, ఇవాళ కొంచెం మారి కరెంట్ టాపిక్ లోకి రండి సార్. కరెంట్ టాపిక్ అదే. రేపు వచ్చేది కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వమే. ఇలా అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, హింస అనేవి ఈ ప్రభుత్వంలో ఉండవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా. ఫైనల్ గా మీకు ప్రశ్న, ఇప్పుడు మీకు ఎలాగో మోడీ గారితో సఖ్యంగానే ఉంటున్నారు కదా, సిబిఐ, ఈడీ ఇవన్నీ మళ్ళీ ఎంట్రీ ఇస్తారా? మళ్ళీ రాణిస్తారా లోపలికి? సార్, సిబిఐ అనేది ఇప్పుడు సెంట్రల్ ఆర్గనైజేషన్. అది వారు ఏ రోజైనా రాష్ట్రంలోకి రావచ్చు, ఏ రోజైనా అలాంటి వాటి మీద కూడా ప్రజలకు క్లారిటీ ఇచ్చేసే సంఘటనలు వెలికి తీయొచ్చు. సిబిఐ వస్తే లోకల్ పోలీసులు అడ్డం పెట్టి, కర్నూలులో లోకల్ పోలీసులు అడ్డం పెట్టి అరెస్ట్ కాకుండా చేసింది ఎవరండి? ఒక సెంట్రల్ ఆర్గనైజేషన్ సిబిఐనే విచారణకు వస్తే అడ్డు తగిలింది ఎవరు? అసలు మనం వద్దన్నాం కదా, సిబిఐ, ఈడీ ఇలాంటివన్నీ వద్దన్నాం కదా. రైట్, మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం. సమయం కూడా పూర్తయింది. థ్యాంక్ యూ కిరణ్ గారు, శ్రీకాంత్ గారు. కిరణ్ గారు బాగా చెప్పారు. అల్లర్లు
పాత బస్తీ అల్లర్లు సృష్టించిన Right అండి. మనం- ఘనత తగ్గిందని Right. మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారు రజనీ గారు, ఏ రోజు రవికిరణ్ గారు, లేకుండా ఇంతవరకు బండారు రామ్మోహన్ ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి- జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గలాటలు ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.